ఏం చేస్తా అది ఆల్రెడీ కడిగినా, నువ్వు కథలు పడకు పో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హర్షవర్ధన్ అఫీషియల్. ఇప్పుడైతే మేకకాళ్ళతోనైతే సూప్ అయితే తయారు చేస్తున్నాం. సూప్ అండ్ కర్రీ, సూప్ సపరేట్, కర్రీ సపరేట్. ఇప్పుడైతే మేకకాళ్ళు అయితే తీసుకోవాలి, 4 కళ్ళని తీసుకోవాలి. మీకు ఎన్ని అందుబాటులో ఉంటాయి అన్నీ అయితే తీసుకోండి. అంతేనా మమ్మీ? వచ్చింది మా పిచ్చి గొర్రె. ఇక్కడైతే మేకకాలు అయితే మీకు ఓపిక ఉన్నన్ని సార్లు అయితే దాన్ని కడుక్కోవాలి, ఎందుకంటే వాసన వస్తుంది కాబట్టి. వాసన పోయేంత వరకు లేదా మీకు ఓపిక ఉన్నంత వరకు అయితే దాన్ని నీట్గా కడుక్కోవాలి. మమ్మీ నేను ఆల్రెడీ అడిగే వేసాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. గండేస్తే దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? నీళ్ళంపేసి తినాలి అట్లనే పచ్చిది. సో ఇప్పుడైతే ఆ ముక్కలను అయితే మేకకాళ్ళని అయితే వేసేసుకోవాలి. కుక్కలరా గుమ్మరియరా, అదే నువ్వు సున్నితం. సూప్ కోసం అయితే ఇవన్నీ వేసుకోవాలి. చెప్పు ఒక్కొక్కటి. ఏందో మమ్మీ? మొదల నేను చెప్తా, నేను ఆగాను. ఎర్రటి పచ్చిమిర్చి ఒకటి వేసుకోవాలి. అల్లం చిన్న ఇవేమో తెలుసా? ఇదేంటి మమ్మీ? అదే మామిడికాయ ముక్కలు ఎండబెట్టినాయి అనమాట. దీనికి బదులు మీరు చింతపండు అయినా యూజ్ చేయొచ్చు. చిన్న ఇది ఉల్లిగడ్డ, తర్వాత లవంగాలు, ఇలాచి, కరివేపాకు, పుదీనా, ఒక బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. యూట్యూబ్ తల్లిని అయితే ఏం నమ్మట్లేదు, స్వతంత్రంగా చేస్తున్నాము. కుకింగ్ అన్నమాట, సూప్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇంత ఉప్పు వేసేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గంతంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఉప్పుకు మూత పెట్టుకోవాలి, నీళ్ళు పడతాయి ఇంత. తర్వాత ఇంత అల్లం పేస్ట్ కొంచెమే వేయ మమ్మీ, ఎందుకంటే ఎల్లిపాయలు వేసినాం కాబట్టి. కొంచెం అంతా పసుపు, కలర్కు అంతే. కొంచెం చిటికెడంతా గరం మసాలా. ఓకే వేసి చిటికెడ అంటే చిటికెడు, దాంట్లోనూ ఒక గంటే కొంచెం అంతా నూనె వేసుకోవాలి. నీళ్ళు పోసుకోవాలి ముక్కలు మునగేంత వరకు. ఇంకొంచెం పోసుకుని చాలు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మా మమ్మీ మూత పెడుతుంది చూడండి. రావట్లేదా? కట్లనే పెడతా. స్టవ్ ఆన్ చేసుకొని పైన పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిందంటే కథం, ఇక సూప్ తయారైనట్టే కదా. హాయ్ చెప్పు పిచ్చి పిల్ల. నా చూడు అందులోకి ఎలా అంటు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అయితే డన్ను మంటది. సరే గుడిక. ఏమి చేస్తున్నావు లక్కీ బాబు? చెల్లెనన్న తింటుందిరా చిట్టి తల్లి. ఉల్లిగడ్డలు మంచిగా వేయించిన, అన్ని పక్క పెట్టండి ఫ్రెండ్స్. పిచ్చి పిల్లగాడు తిను, లేదంటే చూడండి ఇంత వేస్ట్ ఫెల్లో. అది తిండు, లేదంటే చెల్లెకి చెల్లె తింటా అనుకుంటే నువ్వు దూరం పోతున్నావు ఎందుకు అట్లా? నీ చెల్లెరా అయ్యా. చిట్టి తల్లి, హోంవర్క్ రాసినావా? రేపు స్కూల్ పోతావా? ఒక్కరోజైనా పోతాను అన్నాడు ఫ్రెండ్స్. ఎప్పుడు అడిగినా పోవా. ఈరోజు హాలిడే కదా, రేపు వెళ్ళాలి స్కూల్కి. వెళ్ళావా? ఏం చేస్తావు? ఇంటికాడ ఉండి ఏం చేస్తావు? తెచ్చినవి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా తీయాలి మమ్మీ. కాలుతుంది ఇట్లా. వెళ్ళిందంటే ఆహా. ఉడికిపోయింది మంచిగా. సూప్ అయితే సైడ్కి తీసేసుకుందాం మనం. పోయి
పీసులు వాడద్దు. టేస్ట్ చేస్తుంది మా మమ్మీ అయితే. ఉబన్నా కైసా మంచిగా సూపర్ మంచిగుందా? మంచిగా అయింది. సో సూప్ అయితే రెడీ అయిపోయింది. పిల్లకాయలకు తాగిపియాలి. ఇదైతే కూర వండేసుకోవాలి. ముక్కలు అయితే మంచిగా ఉడికినాయి. వేడి వేడిగా ఉంది, ఉడికింది. దీనైతే ఫ్రైయా లేదా కర్రీయా ఏదో ఒకటి చేసేయాలి. దీన్ని మిగిలితే ఈ సూప్ అయితే దీనికి వాడుకోవచ్చు, లేదంటే దాన్ని అట్టే తాగేయాలంటే అట్లయినా తాగేయచ్చు. దీన్ని అయితే నేను గట్టిగానే వండాలనుకుంటున్నాను. సో ఇది బాండే అయితే పెట్టేసుకోవాలి. 2 స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. మా చిట్టి తల్లి కొరుతుకుంటా సౌండ్ తీసాక ఒర్రే ఒర్రే ఏమైందిరా నాన్న? అబ్బా అంటావు కూరను ఏటా ఏటనే అగో అగో అది కాగముందు అట్లా ఆ మసాలాలు అంతా వేసేసుకోవాలి. ఎయ్ పడతలేవు. ఎయ్ కలిపి ఉమా నువ్వు అన్నీ ఎత్తేసి పసుపు వేసుకోవాలి. కలిపేసుకోవాలి. ఎవరే నువ్వు అన్ని డబ్బాలు గుమ్మరిచ్చినావు అనుకో మళ్ళీ ఉంటుంది మొదటికి సంసారం. ఎత్తేసినావా? వేసేసుకోవాలి మటన్. ఏమో మాడిపోతుంది అంతే, కలబెట్టేసుకోవాలి. ఏమి చేస్తావు నువ్వు? ఏం చేస్తావు చూడండి. వంట చేస్తాను ఎట్లా ఉరుకుతుంది. పీకేసినావా? కారం అయిపోయింది. కారం ఇప్పాలి కొత్త. ఏయ్ చూడు ఎంతగానో ఎత్తేస్తుంది. డబ్బలన్నీ ఎత్తేస్తుంది పిచ్చి పిల్ల. యావును దిగు ఎత్తుకోవడమే పాపమైందా? ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకో వేసేసుకోవాలి. ముదాయిటేసుకోవాలి. కలపద్దు. కలిపితే అంటే కథమే ఇక టేస్ట్ పోయినట్టే. ఇక ముదాయిటేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకొని ఉండే మమ్మీ జో ఈమె కాళ్ళ కాడ లేవు ఇక సూప్ మా పాపకు టేస్ట్ చేస్తుంది. ఆహా ఎక్స్ప్రెషన్ మంచిగా ఇచ్చింది. మంచిగా కూడా అంటే తాగిపియచ్చు. ఇక బాగుందా? హలో సూపర్. ఇంకొంచెం సైడ్ ఇప్పుడు మా బుడ్డానికి తాగిపిస్తా ఫ్రెండ్స్. కొన్ని ఎక్స్ప్రెషన్ 200 ఖచ్చితంగా. ఇక షుగర్ ఇటు కనిపిస్తుందా? ఇటు మొక్క అయ్యో ముందు అదంటే ఫ్రెండ్స్ ఇక అన్నీ వాళ్ళ డాడీ జీన్స్ ఇక చెల్లెవుతుంది. వాడు తాగలేదు. ఆపే ఫ్రెండ్స్. వేడి పాయ సూప్ రెడీ. టేస్ట్ అయితే భలే వచ్చింది. కాకపోతే కొంచెం సాల్ట్ ఎక్కువైంది అంతే. కర్రీ అవి ఆ ముక్కలు అయితే కర్రీ వండుతున్నాం కాబట్టి సరిపోతుంది. కొంచెం అంటే కొంచెం ఎక్కువైంది. టేస్ట్ అయితే సూపర్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే టేస్ట్ ఎట్లుందో చెప్తాను. మటన్ కూరని అయితే మంచిగా వచ్చింది. తినడం అయితే అయిపోయింది. తిన్నాం సాయంత్రం అయితే అయింది. సాయంత్రం కదా నైట్ అయిపోయింది. 8 అయితే అవుతుంది. మా వాడికి ఏబిసిడీలు రాపిద్దామంటే ఇటు చూడండి పోయి ఆ రూమ్లో పోయి దాక్కున్నాడు. ఏ లక్కీ ఇట్లుంటుంది పిల్లలతో. ఇప్పుడు చదువు పెద్ద అయిన తర్వాత దేవుడా చదువు రాకపోయాను అప్పుడు ఏడుస్తాం ముచ్చట అట్లుంటుంది. స్మాల్ ఏబిసిడీలు అయితే స్లేట్ మీద రాసిన. బిగ్ లెటర్స్ అయితే వస్తాయి కానీ ఈ స్మాల్ అయితే వస్తలేవు. వీటితో పట్టుకొని ఆలాడుతున్నాడు. ఇక ఇంకా మైండ్కి ఎక్కేటట్టు రాయు. ఏదో ఎట్టికి రాసి పోయినా అనుకో చెల్లెని చూసి నేర్చుకోరా. ఏం మాత్రం అవుతుంది తెలియదు నీకు. మెంటల్ కూడా
కూసో ఏబిసి స్మాల్ ఏబిసి రా చూసుకుంటా రాయా నీకు తల నొప్పా నీకు మళ్ళా ఏయ్ తోలీసాడ దండని కారు స్టైల్ కొట్టకు రాయ్ రాత్తా రాయ్ రాయు మీ డాడీ కొడతాడు ఏది చాక్ పెన్సిల్ ఏది ప్రజెంట్ అయితే చూసుకుంటూనే రాపిస్తున్నాం ఎందుకంటే వీడికి వచ్చు కాకపోతే ఎక్కడెక్కడ ఏమేమి వస్తుంది అన్నది తెలియదు అందుకని చూసుకుంటా ప్రాపర్గా రాపించి డైలీ ఒక 3 times రాపిద్దామని అట్లా స్లేట్ మీద రాసినావా ఏదాకా వచ్చింది ఏం మీద రాసినావు ఏ ఒకటే రాసినావు బి రాయలేవు చూసుకుంటారు కదా రాయనికి రాదా చూడు ఏ తర్వాత ఏమొస్తుంది బి రాయి మళ్ళా చిన్నమ్మ ఏం చేస్తున్నావు రాయవా ఎందుకు రాయు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నువ్వు ఏబిసిడీలు రాయవు కానీ రాయు ఆగు